అమలాపర్ టోల్ గేట్ ద్వారా అక్కడ మనకి ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్ ఏదైతే పొజిషన్ చేస్తున్నారో వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక వెహికల్ క్లోజ్డ్ కంటైనర్లో సిల్వర్ అనేది గోల్డ్ ఆర్టికల్స్ అనేది దొరకడం జరిగింది. సో ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ సంబంధించి 31 కేజెస్ ఆఫ్ సిల్వర్ అండ్ 16.5 కేజెస్ వరకు కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది ఈ వెహికల్ నుంచి క్యారీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు ఓన్లీ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ పేమెంట్ చేసిన బిల్ అనేది చూపించారు తప్ప ఆథరైజేషన్ కానీ ఎక్కడికి అది మూవ్ చేస్తున్నారు, సో ఎవరైతే ఓనర్ యొక్క ఆథరైజేషను, వాళ్ళ క్యారీ చేస్తున్న పర్సన్ యొక్క ఐడెంటిటీ, ఇదే కాకుండా మనకి కాపీ ఆఫ్ ద సిబిడిటీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఇవేమి కూడా డాక్యుమెంట్స్ చూపించలేదు కాబట్టి ఇవన్నీ సీజ్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ నోడల్ ఆఫీసర్ ఫర్ ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఇవ్వటం జరిగింది. దీంతోపాటు నోడల్ ఆఫీసర్స్ అయినటువంటి మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మరియు ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మోర్ దాన్ 10 lakhs వాల్యూ ఉన్నటువంటి సీజర్స్ ఏదైతే కూడా ఉందో కన్సర్న్ నోడల్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి దాని ప్రకారం యాజ్ పర్ నోడల్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ప్రకారం ఫర్దర్గా కూడా దాని మీద ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి సుమారుగా మనకి అంటే టోటల్గా కూడా అరౌండ్ 16.5 + 31 అరౌండ్ 48 కేజెస్ వరకు కూడా బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అనేది పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సమ్ డిఫరెంట్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ సంబంధించి ఫ్రమ్ అక్కడ విజయవాడ నుంచి అమలాపురము, భీమవరము ఈ ఏరియాకి మూవ్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. బట్ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి ఇవ్వలేదు. సో ఈ ఆధారాలు వన్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత సో దాన్ని బేస్ చేసుకొని వెదర్ ఆ టీమ్స్ ఎవరైతే నోడల్ ఆఫీసర్స్ ఉన్నారో ఆ నోడల్ ఆఫీసర్స్ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వెరిఫై చేసి దాని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.